జై కపీస. కపి అంటే ఒక మహర్షి చెప్పారనమాట. ఈ కపి అంటే ఏంటంటే తాగడం అనమాట. ఎప్పుడు కూడా రామరసం, ఆయన ఎప్పుడూ కూడా రామ 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 అనేటువంటి ఆ రసాన్ని ఎప్పుడూ కూడా ఆయన రామరసం, ఎక్కడ రామ కథ చెప్తుందో, ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో, ఎక్కడెక్కడ రామ శబ్దం వినిపిస్తుందో అక్కడ ముందు ఉండేటువంటి వారు ఆంజనేయ స్వామి వారు అనమాట. సో జై కపీస. కపి అనగానే వానరం అనమాట. కపి అనగానే వానరం. ఈశ అనగానే రాజు, వానరులకు రాజు. ఆంజనేయ స్వామి రాజు ఎక్కడండి? ముందు ఎవరు? వాలి ఉండేవారు రాజు, దాని తర్వాత సుగ్రీవుడు రాజు. మరి ఆంజనేయ స్వామిని ఎలాగ జై కపీస అంటున్నారు కదా? అంటే ఏంటంటేనండి, ఇక్కడ వాళ్ళు ఫిజికల్గానే రాజులు అనమాట, పేరుకు రాజులు. కానీ ఎవరికన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళ మనస్సులో ఫస్ట్ ఆంజనేయ స్వామి వారిని కలవాలి, ఆయన కలిస్తే ఈ యొక్క సమస్యగా పరిష్కారం వస్తుంది అని గుర్తొస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆయన రాజులకే రాజు.